కర్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు ధైర్యం, నాయకత్వానికి అసలైన ఉదాహరణ. జూన్ 2020లో గల్వాన్ లోయలో భారతీయ సైన్యం చైనాకు ఎదురుగా నిలబడింది. ఆ సమయంలో 16 బిహార్ రెజిమెంట్కు కమాండింగ్ ఆఫీసర్గా ఉన్న సంతోష్ బాబుగారు పరిస్థితిని ప్రశాంతంగా పరిష్కరించేందుకు ముందుకు వెళ్లారు. కాని పరిస్థితి వేడెక్కింది. ఆయుధాలు లేకపోయినా ఆయన వెనక్కి తగ్గలేదు. తన సైనికులకు ఆదర్శంగా మారి ఎదురుగా ఉన్న శత్రువుతో చేతితోనే పోరాడారు. భారీ సంఖ్యలో ఉన్న శత్రువుల మధ్య కూడా ఆయన ధైర్యంగా నిలబడ్డారు. తన సైనికుల రక్షణ కోసం చివరి వరకు కదలకుండా నిలిచాడు. ఆ అపూర్వమైన ధైర్యానికి భారత ప్రభుత్వం ఆయనకు మహావీర్ చక్ర పురస్కారం ప్రదానం చేసింది. ఇది దేశంలోని 2వ అత్యున్నత యుద్ధ గౌరవ బహుమతి. తెలంగాణ గర్వంగా నిలిచే నాయకుడు, దేశానికి తన ప్రాణాలను అర్పించిన మహానాయకుడు. జై హింద్.